ఒకప్పుడు యుద్ధాలు రాజ్యాల కోసం సైన్యాలతో రణరంగంలో జరిగేవి. కాలం మారింది, యుద్ధాలు మారాయి. ఇప్పుడు ఆయుధాలు కనిపించవు, శత్రువు కనిపించడు, కానీ దాడి మాత్రం జరుగుతుంది. అది కూడా కీబోర్డులతో, కోడ్లతో. అవును, ఇది నిజం. ఎలా అంటారా? సైబర్ యుద్ధం. డిజిటల్ యుగంలో భారత్పై కొత్త ముప్పు. సైబర్ యుద్ధం అంటే ఏమిటి? ఇది ఎందుకు ప్రమాదకరం? దీన్ని ఎలా ఆపగలం? ఇటీవల భారత్పై జరిగిన సైబర్ దాడుల వెనుక ఎవరున్నారు? మన ప్రభుత్వం ఎలాంటి రక్షణ వ్యవస్థలతో సమర్థవంతంగా ఎదుర్కొంటోంది? ఈ రహస్య రణభూమిపై డీటెయిల్డ్ విశ్లేషణ చూద్దాం. సైబర్ యుద్ధం అంటే కేవలం హ్యాకింగ్ మాత్రమే కాదు. ఇది ఓ దేశానికి సంబంధించి డిజిటల్ మౌలిక సదుపాయాలను, రక్షణ వ్యవస్థలను, ఆర్థిక వ్యవస్థను, సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగే దాడి. ఒక్క క్లిక్తో బ్యాంకులు మూతపడతాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది, రక్షణ వ్యవస్థలు స్తంభించిపోతాయి. ఇది అణుబాంబు కంటే నిశ్శబ్దమైన, ప్రమాదకరమైన, దేశాన్ని అల్లకల్లోలం చేసే స్ట్రాటజిక్ యుద్ధం. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాక్, పాలస్తీనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్కు చెందిన హ్యాకర్ గ్రూపులు ఇస్లామిక్ హ్యాకర్ ఆర్మీ, టీమ్ అజ్రేల్ ఏంజల్ ఆఫ్ డెత్, సిల్హట్ గ్యాంగ్ ఎస్టీ, APT-36 భారత్పై సైబర్ దాడులకు దిగాయి. ఈ దాడులు ఎంత ప్రమాదకరమైనవి అంటే ఊహించడం కష్టం. సైబర్ యుద్ధం ఎందుకు ప్రమాదకరం? ఒక్క దాడితో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. 2023లో ఎయిర్ ఇండియా డేటా బ్రీచ్లో 45 లక్షల మంది ప్రయాణికుల సమాచారం చోరీ అయింది. సైబర్ దాడులు విద్యుత్ గ్రిడ్లను, రక్షణ నెట్వర్క్లను, ఆసుపత్రులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు హ్యాకర్స్. 2022లో ఎయిమ్స్ ఢిల్లీపై రాన్సమ్ వేర్ దాడి 1.3 టెరాబైట్ డేటాను ఎన్క్రిప్ట్ చేసింది. ఇటీవలి దాడుల్లో సిల్హట్ గ్యాంగ్ ఎస్టీ, డైనైట్ గ్రూప్ 247 GB డేటాను ఎక్స్ఫిల్ట్రేట్ చేసినట్లు క్లెయిమ్ చేశాయి. కానీ క్లౌడ్ SEK విశ్లేషణలో అది పబ్లిక్ గా అందుబాటులో ఉన్న మార్కెటింగ్ మెటీరియల్ మాత్రమేనని తేలింది. దాంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే APT-36 గ్రూప్ క్రిమ్సన్ రాట్ మాల్వేర్తో భారత రక్షణ నెట్వర్క్లను టార్గెట్ చేసింది. ఫిషింగ్ ఈమెయిళ్లతో, భావోద్వేగ లూర్లతో క్రెడెన్షియల్స్ దొంగిలించేందుకు హ్యాకర్స్ ప్రయత్నించారు. ఈ మాల్వేర్ స్క్రీన్ షాట్లు తీసుకోవడం, ఫైళ్లను యాక్సెస్ చేయడం, రిమోట్ కమాండ్లను ఎగ్జిక్యూట్ చేయడం వంటి సామర్థ్యాలు కలవి. ఇలాంటి దాడులు దేశ భద్రతను సవాల్ చేస్తాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలు ఈ సైబర్ దాడులను ఆపడం ఎంతమేర సాధ్యం? భారత ప్రభుత్వం దగ్గర వీటిని ఎదుర్కోవడానికి ఎటువంటి వ్యవస్థ ఉంది? భారత్లో సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయి అని చెప్పాలి. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా సైబర్ దాడులను విశ్లేషిస్తుంది, వెంటనే స్పందించి హెచ్చరికలు జారీ చేస్తుంది. సైబర్ కేంద్రం బాట్నెట్ వైరస్లను గుర్తిస్తుంది. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ విద్యుత్, బ్యాంకింగ్, టెలికాం వంటి కీలక రంగాలను రక్షిస్తుంది. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ సైబర్ ఆపరేషన్లను చూస్తుంది. హ్యాకింగ్, సర్వేలైన్స్, ఎన్క్రిప్షన్లలో మంచి నైపుణ్యం కలిగి ఉంది అని చెప్పాలి. మహారాష్ట్ర సైబర్ సెల్ నివేదిక ప్రకారం పహల్గాం దాడి తర్వాత 15 లక్షల సైబర్ దాడులు జరిగాయి. అందులో కేవలం 150 మాత్రమే విజయవంతమయ్యాయి అనేది రిపోర్ట్ చెబుతోంది. ఆర్మీ, పబ్లిక్ స్కూల్ సైట్లు, రక్షణ వెబ్సైట్లపై దాడులను తక్షణమే నియంత్రించగలిగారు. 5,000కి పైగా ఫేక్ న్యూస్ ఐటెంలను తొలగించి 80 మిస్ఇన్ఫర్మేషన్ ఐటెంలను ఫ్లాగ్ చేశారు. ఈ దాడుల వెనుక రహస్యమేమిటి అనే వాదన తెరపైకొస్తోంది. ఇవి కేవలం టెక్నికల్ దాడులు మాత్రమే కాదు. పాకిస్తాన్తో అనుబంధం ఉన్న గ్రూపులు భారత్పై తప్పుడు ప్రచారం చేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలాయని, విద్యుత్ సరఫరా ఆగిపోయిందని అసత్య ప్రచారం చేశాయి. ఈ దాడులు భారత్ను అస్థిరపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ మన సైబర్ రక్షణ వ్యవస్థలు ధీటుగా స్పందించాయి. రియల్ టైం మానిటరింగ్, రాబస్ట్ ఫైర్ వాళ్లతో దాడులను అడ్డుకున్నాయి. CERT ఇన్ NCIIPC హై రిస్క్ అడ్వైజరీలు జారీ చేసి రక్షణ నెట్వర్క్లను హెచ్చరించాయి. వెంటనే అప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకుని భారత్ ధీటుగా అడ్డుకుంది. సైబర్ యుద్ధం ఒక కొత్త సవాలు, కానీ భారత్ దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.
అయితే ఈ యుద్ధంలో ప్రతి పౌరుడు ఒక సైనికుడు. సందేహంగా కనబడే లింక్లపై క్లిక్ చేయకండి. అన్వాంటెడ్ ఫైల్ను డౌన్లోడ్ చేయకండి. అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి. మీ పాస్వర్డ్లను అర్థం కాని రీతిలో పెట్టుకోండి. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సేవలను ఉపయోగించుకోండి. ఈ సైబర్ యుద్ధంలో జాగ్రత్తే మన ఆయుధం. కానీ విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇది కేవలం టెక్నాలజీ యుద్ధం కాదు, ఇది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన యుద్ధం. అందరం అప్రమత్తంగా ఉందాం. కలిసి కట్టుగా సైబర్ దాడులను ఎదుర్కొందాం. నమస్తే.